మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి సహజంగానే కొంత లగ్నంలో శని ఏనాడు శని నడుస్తుంది అనేటువంటి భయంలో ఉన్నారు. ఏమీ భయపడకండి. ఒకటే, శ్రమకి కారకుడు, కొంచెం ఆలస్యానికి కారకుడు. ఇంతకు మించి ఏదో విభత్సమైన కష్టాలు వస్తాయనేటువంటి థాట్ తీసేసేయండి ఫస్ట్. ఎందుకంటే నేను చాలాసార్లు చాలా జాతకాల్లో చెప్పాను. పిఎం మోడీ గారు ఏలినాడు శనిలోనే అయ్యారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం, ఆయన ఏలినాడు శనిలోనే అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ గారు అష్టమ శనిలోనే ఆయన సీఎం అయ్యారు. అంటే ఏమిటి దాని అర్థం? కేవలం ఒక్క ఏలినాడు శని మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు, శ్రమనిస్తుంది. మనం ఆ శ్రమ చేయగలగాలి. మనం కనుక ఖాళీగా ఉన్నామంటే మనకి ఇంకొక రకమైన శ్రమ మనకు కలిగేలా చేస్తుంది. శనికి ఉండేటువంటి కారకత్వాల్లో శ్రమ కూడా ఒక కారకత్వం కాబట్టి. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీకు 4వ స్థానంలో బుధుడు గురువు కలుస్తున్నారో ఇది ఖచ్చితంగా గృహయోగాన్ని, వాహన యోగాన్ని, భూయోగాన్ని ఇచ్చి తీరుతుంది. దీంతోపాటు విద్యార్థులకి ఇది ఒక మంచి కాంబినేషన్. గతంలో బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, లేకపోతే ఫలానా కోర్స్ చేయాలనుకున్న చేయలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి, తల్లిగారికి గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నా కూడా అవి క్లియర్ అవ్వడానికి ఇది ఒక మంచి కాంబినేషన్. అదేవిధంగా ఒక్కోసారి మనకు చూడండి, చెయ్యనటువంటి తప్పుకి మనం నిందపడుతూ ఉంటాం. అటువంటి వాటికి కూడా ఇది ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. గతంలో ఏమైనా సరే డిస్ప్యూట్స్ ఉన్నటువంటివి కూడా క్లియర్ అవుతాయి దీనివల్ల. బుధుడు ముఖ్యంగా ల్యాండ్ సంబంధించిన విషయాల్లో. అయితే మీనలగ్నం వారికి పూర్వజన్మ కర్మస్థానము మీన నుంచి 6వ స్థానమైన సింహరాశి అవుతుంది. అక్కడ మీకు కుజకేతువులు కలుస్తున్నారు కాబట్టి సహజంగానే మీనలగ్నంలో జన్మించిన వారికి వాళ్ళ లైఫ్ రికార్డుగానే తీసుకుంటే, అదేదో బొమ్మరిల్లు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎలాగంటే, అంతా మీరే చేశారు నాన్న అన్నట్టుగా వీళ్ళ లైఫ్ మొత్తం కూడా తండ్రి యొక్క పాత్ర ఉంటుందండి. పూర్తిగా తండ్రికి సంబంధించింది పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే తండ్రి గారితోనే వీళ్ళకి ఎదుగుదల ఉంటుంది. తండ్రి గారి వల్లే వీళ్ళు స్ట్రెస్ అవుతుంటారు. తండ్రి యొక్క బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం వస్తుంది. తండ్రి వల్లే నేను ఇంత వాడిన అయిన వాళ్ళు ఉంటారు, తండ్రి వల్లనే కోల్పోయినా అనేటువంటిది వింటాం మనం. అంటే ఎక్కువ మీ యొక్క లైఫ్ మొత్తం తండ్రి చుట్టూ తిరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, నింద కానివ్వండి, పేరు రావడం కానివ్వండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 6వ స్థానంలో కుజుడు కేతువు కలుస్తున్నారు. ఎప్పుడైతే కుజుడు కేతువు కలుస్తున్నారో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఇంకొంచెం వారితో ఉన్నటువంటి కర్మ విషయంలో కొన్ని ఘర్షణలు అనుకోండి, కొంత ఎడబాటు అనుకోండి, కొన్ని విషయాల్లో అమ్మయ్య ఇప్పుడు తీరిపోయిందేమో అనుకునేటువంటి పరిస్థితులు కానివ్వండి, వాళ్ళకి సేవ చేయాల్సిన పరిస్థితి కానివ్వండి, ఇంకొంచెం పెరుగుతుంది ఇక్కడ. అయితే ఎక్కడ కూడా మనం మంచి జరగాలని కోరుకోవాలి కూడా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, కందులు ఉలవలు దానంగా ఇవ్వండి. కందులు ఉలవలు, వీలైతే గోధుమలు కూడా ఆదివారం మంగళవారం ఒక 7 వారాలు ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గణపతి స్కందుడి యొక్క ఆలయాలకు వెళ్ళడము, ఇవి ఎక్కువగా చేయండి. మీకు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి, ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి. మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం. మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో షేర్ మార్కెట్కి ఒక మంచిది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు, లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని
షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు గనక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది, ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుందనేది పర్టికులర్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు, ఏమండి ఇప్పుడంతా జ్యేష్ఠ మాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము, అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలు అని. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి, బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే, మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ, అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇంకా నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రేయ నమః.